హెయిర్ పెరగాలి, అలాగే ఒత్తుగా ఉండాలి, వెంట్రుకలు కూడా ఊడిపోవద్దని ఎంతమందికి ఉండదు చెప్పండి. వెంట్రుకలు ఊడొద్దు అని అంటే మనం తీసుకునే కేర్తో పాటు మనం దువ్వుకునే విధానంలో కూడా ఉంటుంది. ఎట్లా దువ్వుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది, ఎట్లా దువ్వుకుంటే తక్కువ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ హెయిర్ని 2 పార్టీషన్లుగా తీసుకున్నా కదా, మధ్యలో పాపడ తీసి వన్ సైడ్ ఒక పార్టీషన్, ఇంకొక సైడ్ ఇంకొక పార్టీషన్ లాగా తీసుకున్నాను అనమాట. వన్ సైడ్ ఎట్లా అంటే మనం రెగ్యులర్గా దూసుకుంటాం కదా, నేను కూడా నాకు తెలియకనా ముందు ఇట్లా కేర్ తీసుకోకనా ముందు నేను ఇట్లానే దువ్వుకునేదాన్ని. సో ఇట్లా దువ్వుకోవడం వల్ల ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది, నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొకలాగా దువ్వుకోవాలి అని చెప్తాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అనేది కూడా మీకు ఇక్కడ లైవ్గా చూపిస్తాను అన్నమాట. వన్ సైడ్ ఏమో అందరూ నార్మల్గా బరాబరా దువ్వేసుకుంటాం కదా, ఆ విధంగానే దువ్వాను నేను. ఇది ఆయిల్ పెట్టుకున్న రోజు వీడియో అన్నమాట. హెయిర్కి ఆయిల్ పెట్టిన తర్వాత వెంటనే కూడా దువ్వకూడదు, కాసేపు అయినాకనే దువ్వాలి. సో చూడండి, నేను నార్మల్గా దువ్వినట్టుగానే దువ్వుతే అంత చిక్కు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ దువ్వుతే అసలు చిక్కు వస్తుందా లేదా, వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా చూసేయండి. ఈ టెక్నిక్ ఏంటి అని అంటే, వన్ సైడ్ ఏమో అలా దువ్వినాం కదా, ఇంకొక సైడ్ 1 పార్టీషన్ లాగా తీసుకుంటూ నీట్గా కింది నుంచి దువ్వుకుంటూ పై వరకు రావాలి. పై నుంచి డైరెక్ట్ కిందిగా దువ్వకూడదు. మీరు క్లియర్గా చూడండి వీడియోని మొత్తం ఎట్లా అనేది. ఇంకొకటి, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని అంటే అంతే, స్నానం చేసిన తర్వాత కూడా తల స్నానం చేస్తాం కదా, వెంటనే దువ్వెన అనేది నెత్తికి పెట్టొద్దు, అప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దుయ్యడం కూడా బరబర అట్లా దుయ్యొద్దు, మంచిగా నీట్గా ఇట్లా పార్టీషన్ వైజ్గా తీసి దువ్వుకోవడం వల్ల మంచిగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. ఆయిల్ కూడా పెట్టినాక వెంటనే కూడా దువ్వద్దు. చూడండి దానికి దీనికి డిఫరెన్స్. అదేమో ఇంత చిక్కులాగా వచ్చింది, నేను 2 కూడా చూపిస్తా చూడండి. ఇదేమో చాలా తక్కువగానే వచ్చింది. మీకు హెయిర్ ఫాల్ తక్కువగా ఉండాలి, అట్లనే హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండాలి అంటే ఇలాంటి టెక్నిక్స్ని కొన్నిటిని ఫాలో అవుతూ ఉండాలి. మోర్ టెక్నిక్స్ కోసం కామెంట్ చేయడం మర్చిపోవద్దు.